సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. యూదుల రాజానికి స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధమైన నామలెక్కలైన స్తోత్రాలు. మరొక విశ్రాంతి దినంలో మేము ప్రవేశించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే ప్రభా ఈ మాటలు వింటున్నారో తండ్రి, వాళ్ళ జీవితాలకు గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలిగినట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో ప్రభా అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని యేసునామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మనకిస్తున్నటువంటి విలువైనటువంటి సందేశము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని పొందుదురు. దేవునికి స్తోత్రం. చాలమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని పొందుతారు. ఈ మాట యెషయా అనేటువంటి భక్తుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని గూర్చి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి విలువైనటువంటి వాగ్దానపు మాట. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన బిడలు. ఇశ్రాయేలు ప్రజలు పాలకులుగా ఉండడం అనే దేవుని యొక్క చిత్తం. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదాలకి వారసులుగా ఉండడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ కాలక్రమేణా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రకమైనటువంటి దేవుని పట్ల అవిధేయత, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వాటిని వీళ్ళు ఆకర్షితులు అయి వాళ్ళ జీవితాలలో దేవునికి బహుదూరం అయిపోయినప్పుడు దేవాతి దేవుడు వారిని బబులోను చెరకి అప్పగించి, ఆ సందర్భములో దేవాతి దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన కృప ఏంటంటే ఆయన కోపం అనేది ఒక మూమెంట్, ఒక క్షణం మాత్రం ఉంటుంది. ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాలత్వము శాశ్వత కాలం ఉంటుందని నిరూపించడానికి దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆ భయంకరమైన అవమానంలో నుంచి దేవుడే తిరిగి పునరుద్ధరింపజేస్తాడు. మీకు వచ్చిన అవమానము, మీకు వచ్చిన భయంకర నింద, మీరు కోల్పోయినవన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరింప చేయడానికి ఆయన సమర్థుడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానపు పూర్వకంగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట ఈ యొక్క అంచె దినాలలో మన జీవితాల్లో కూడా ఆ మాట నెరవేరునుగాక. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే, వారు చెర నుంచి తిరిగి ఆ యొక్క బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి వాళ్ళ ప్రయాణమై వచ్చారు. ప్రయాణమై వచ్చేసరికి వాళ్ళ గృహాలు గుర్తుపట్టలేనంత భయంకరమైనటువంటి శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయినాయి. అనేక గృహాలు నక్కలకి నివాసయోగ్యంగా మారిపోయినాయి. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి లేదా యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి యెరూషలేము గోడలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడి శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ యొక్క దేవుని యొక్క మందిరము, దేవుని సన్నిధిలో నిత్యము కూడా స్తుతి పాటలు పాడేటువంటి మందిరం, చక్కని వాయిద్యాలు కలిగినటువంటి ప్రాంతము, చక్కని అందమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. మందిరం యొక్క ద్వారాలు మూయబడినాయి. మందిరము కూడా శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి వాద్యాలు, పరికరాలన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని చూసుకుని ఇంత భయంకరమైన దుస్థితి మనకు ఎందుకు వచ్చింది? ఇంత బాధాకరమైన పరిస్థితి ఎందుకు మన జీవితాల్లోకి వచ్చింది? మన బ్రతుకులు ఇంతేనా? మన జీవితాలు ఇంతేనా? మనము పునరుద్ధరించబడడానికి అవకాశం లేదా అని చెప్పి వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవుతున్నారు.
ఏ యెరూషలేము గుమ్మముల యొక్క గోడలను చూసుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునేవారు, ఆ గోడలన్నీ కూడా కూల్చబడినాయి. అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అయిపోయింది వీళ్ళ జీవితాలు, అయిపోయింది వీళ్ళ యొక్క బ్రతుకులు, ఇలా బాగుపడడం అనేది అసాధ్యం, వీళ్ళ కుటుంబాలు కట్టడం అనేది అసాధ్యం, వీళ్ళ గృహాలు మరలా నిర్మించడం అనేది అసాధ్యం అని చెప్పి అందరూ కూడా తల ఆడిస్తూ వాళ్ళని చూసి అవమానకరంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ గుండె లోతుల్లో బాధ ఎక్కువైపోయింది, అవమానం ఎక్కువైపోయింది. షేమ్ ఫీల్, ఇంగ్లీష్లో షేమ్, హెబ్రీ భాషలో ఈ యొక్క అవమానానికి బొపిషెత్ అనేటువంటి మాట అంటారు. అంటే అర్థం ఏంటంటే బాధాకరమైనటువంటి పరిస్థితి, భావోద్వేగాలకు గురైనటువంటి పరిస్థితి, అపరాధ భావంతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి, వాటమి ద్వారా ఓడిపోయామని చెప్పి కన్నీరు విడిచేటువంటి పరిస్థితి, తృణీకరించబడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు కలిగినటువంటి పేదరికాన్ని బట్టి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిని బట్టి వీళ్ళు అవమానపరచిపోయిన పరిస్థితి, చెడిపోయినటువంటి జీవితం, ఇవన్నీ కూడా ఈ యొక్క అవమానానికి పర్యాయ పదాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మనల్ని దేవుడు పునరుద్ధరింప చేయడానికి మన వల్ల అవుతాదా, దేవుడు మనల్ని మరలా పునరుద్ధరింప చేయగలుగుతాడా అని చెప్పి వాళ్ళు కృంగిపోతుంటే యెషయా గ్రంథకర్త ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, మీరు ఆయన యందు నమ్మకం ఉంచితే, మీరు ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే, పాడైపోయిన ప్రతి జీవితాన్ని, చెడిపోయినటువంటి ప్రతి జీవితాన్ని, కోల్పోయిన సమస్తాన్ని, ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, నీవు అవమానపరచబడిన ప్రతి పరిస్థితిని కూడా ఆయన రెట్టింపు ఘనతగా మార్చగల దేవుడు. ఆయన ఏదైనా చేయగలరు, ఎంతైనా నీ జీవితంలో మార్చగల దేవుడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో కోల్పోయినటువంటి బంధువులు బట్టి, నీ జీవితంలో కోల్పోయినటువంటి ఆస్తిని బట్టి, నీ జీవితంలో కోల్పోయినటువంటి ఆ యొక్క ఆనందాన్ని బట్టి నీ కుటుంబం బాగుపడదు, నీ జీవితంలో ఈ అవమానం తొలగిపోదు, నా యొక్క బిడ్డల ద్వారా, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా నా కుటుంబానికి ఒక చెడు ముద్ర వేయబడినటువంటి ఈ ముద్ర ఇక చెరిగిపోదని చెప్పి, ఒకవేళ మనలో మనం కృంగిపోయినట్లయితే, నీకు నాకు దేవుడిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన శుభవర్తమానము, నీ అవమానమును కొట్టివేసి నీకు రెట్టింపు ఘనతని ప్రభువిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. బైబిల్ గ్రంథంలో అవమానము అనేటువంటి పరిస్థితి ఎవరెవరి జీవితాల్లోకి వచ్చింది, దేవుడు ఏ విధంగా వాళ్ళకున్న అవమానాన్ని కొట్టివేశాడో టూకీగా త్వరగా చెప్పుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలు, ఆదికాండ 3వ అధ్యాయము 10వ వచనంలో ఆదాము అవ్వలు దేవుని యొక్క సృష్టి ధర్మముని వాళ్ళిద్దరూ కూడా పాడు చేసి దేవునికి అవిధేయులుగా బ్రతికి దేవుడిచ్చిన ఉన్నతమైనటువంటి కృపని వాళ్ళు పోగొట్టుకుని ఒక అవమానకరమైన పరిస్థితిలో పడి ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము అవ్వని దేవాతి దేవుడు వాళ్ళకున్న అవమానం నుంచి విడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా అదే ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు భార్య అయినటువంటి రాహేలుని యాకోబు ఎనలేని ప్రేమతో ప్రేమించేవాడు. అయినప్పటికీ కూడా యాకోబు యొక్క భార్య అయిన రాహేలు సంతు లేనిదానుగా, గర్భఫలం లేనిదానుగా ఉన్న కారణాన్ని బట్టి ఆమె అనేక అవమానాలకు గురయ్యింది. తన జీవితంలో ఇక మంచి రోజులు చూడలేనేమో, నాకు బిడ్డలు పుట్టే యోగము లేదేమో అని చెప్పి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఈమె ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కని బిడ్డని దేవుడిచ్చాడు. యేసేపుని జన్మించడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు ఆ యొక్క రాహేలు అంటున్న మాట ఏంటో తెలుసా, దేవుడు నాకున్న అవమానాన్ని కొట్టివేశాడు, దేవుడు నాకున్న అవమానాన్ని కొట్టివేసి నా నిందను తీసివేసి నాకు రెట్టింపు ఘనతనిచ్చాడని చెప్పి సంతోషంగా దేవుని గురించి సాక్ష్యం చెప్పిన సందర్భం ఆ 30వ అధ్యాయము ఆదికాండం 30వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది 22వ వచనంలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు మోషే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం అనిపించడం కంటే
క్రీస్తు విషయంలో నింద అనుభవించడం మేలని చెప్పి ఎంచుకున్నాడు. ఆ ఎంపిక, ఆ విశ్వాసము, ఆ నమ్మకము మోషేని ఎంత ఘనపరిచిందంటే యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నమ్మకమైన నాయకుడిగా చేసింది. దేవుడు ఈ యొక్క మోషేకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఉన్నతమైనటువంటి ఆ సర్టిఫికెట్ ఏంటో, మోషే నా ఇల్లంతట్లో కూడా మిక్కిలి నమ్మకమైన వాడు. ఈ రోజున మోషే తన జీవితంలో క్రీస్తు విషయంలో, దేవుని బిడ్డల విషయంలో నింద అనుభవించడానికి పూనుకున్నాడు. అవమానాలు అనుభవించడానికి అతడు ముందుకొచ్చాడు. ఆయన దేవుడు, దేవాతి దేవుడు మోషేని ఈ రోజున అవమానకరమైన పరిస్థితిలో ఉంచలేదు. వాడు ఒక నరహంతకుడు అని చెప్పి అలా విడిచిపెట్టలేదు. ఒక కోపిష్ఠుడని చెప్పి ముద్ర అలా ఉంచలేదు. దేవుని కొరకు నింద అనుభవించడానికి సిద్ధపడినటువంటి ఈ యొక్క మోషే జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అని చెప్పి యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేకి లోబడేటట్లుగా, మోషేని ప్రేమించేటట్లుగా, మోషేకి గౌరవించేటట్లుగా దేవుడు గణపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో హన్నా కనిపిస్తూ ఉంటుంది. ఎల్కానా భార్య అయిన హన్నా. హన్నా అంటే ఎల్కానాకి ఎనలేని ప్రేమ కాబట్టి ఆస్తిని పంచేటప్పుడు ఎక్కువ భాగం అనేది ఈ యొక్క హన్నాకి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆమెకి గర్భఫలం లేని కారణాన్ని బట్టి తన జీవితంలో ఎనలేనటువంటి అవమానాలు పడుతుంది. ఎల్కానా యొక్క భార్య అయినటువంటి పెనిన్నా ఈ యొక్క హన్నాని గాయపరుస్తూ ఉండేది. నువ్వు గొడ్రాలనేది, నీ జీవితంలో నీకెప్పటికీ కూడా పిల్లలు కలగరని చెప్పి విసిగిస్తూ ఉండేది, బాధిస్తూ ఉండేది. ఆ బాధలు, అవమానాలు, నిందలు తట్టుకోలేక ఆమె ఒక రోజున దేవుని సన్నిధానానికి వచ్చింది. దేవుడు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసింది. దేవా, నాకున్న ఈ నిందను తొలగించవా? దేవా, నాకున్న అవమానాన్ని కొట్టివేసి నా జీవితంలో నీవు కృప చూపిస్తే నేను ఇది చేస్తానని ఒక మొక్కుబడి ప్రార్థన చేసుకుంది. దేవుని మహాకృప ఆమె యొక్క ప్రార్థన ఆలకించి ఆమె యొక్క అవమానాన్ని కొట్టివేసి ఒక చక్కని సమూయేలు భక్తుణ్ణి దేవుడు ఆమెకి గర్భఫలంలో ఉద్భవింపజేశాడు. ఈ రోజున సమూయేలు ఉన్నతమైనటువంటి ప్రవక్తగా, ఎంత గొప్ప ప్రవక్త అంటే దాను మొదలుకొని బెర్షెబ వరకు సమూయేలు అంటే తెలియని ప్రజలు ఎవరో కూడా లేరు. ఆయన గొప్పగా, ఆ ప్రవక్తను బట్టి గొప్పగా సంతోషించేటువంటి ప్రజలు. ఎవరు కుమారుడు అని అడిగితే హన్న యొక్క కుమారుడు అని చెప్పి ఈమెకున్న అవమానాన్ని దేవుడు కొట్టివేసి రెట్టింపు ఘనత ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనము, అలాగే ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం, ఈ రెండు కూడా పక్కన పెట్టి చదవండి. ఓకే, ఇక్కడ మనకి కనిపించేటువంటి మాట, భక్తుడైన యేసేపు కనిపిస్తాడు. యేసేపుకి 17 సంవత్సరాల వయసు ఉంది, అంటే టీనేజ్. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అన్నలందరూ కూడా ఈ యొక్క యేసేపు మీద పగపట్టి యేసేపుని చంపాలనుకున్నారు. మరలా ఎవడికో బుద్ధి పట్టి చంపడం ఎందుకు, అమ్ముకుందామని చెప్పేసి అతని వస్త్రాలు తీసివేసి ఒక గోతులో పడవేశారు. గోతులో పడవేసిన తర్వాత ఆ ప్రాంతం గుండా వెళ్తున్నటువంటి మిద్యానీయులు కనిపించారు. వాళ్ళకి 20 వెండి తులములకు అమ్మేశారు. 20 వెండి తులములకు అమ్మేసినప్పుడు యేసేపుని వాళ్ళు వస్త్రహీనుడిగా తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోతీఫర్కి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో పోతీఫర్కి అమ్మేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా నాకు తెలిసినంత మట్టికి యేసేపుకి ఒంటి మీద నూలు పోగులేనటువంటి అవమానకరమైన పరిస్థితి. 17 సంవత్సరాల వయసున్నటువంటి యొక్క యేసేపు వస్త్రహీనుడుగా, తల్లి తండ్రికి దూరంగా, అన్నదమ్ముల యొక్క భయంకరమైనటువంటి స్వార్థానికి బలైపోయి తన యొక్క హృదయంలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోలేక అవమానకరమైన పరిస్థితుల్లో ఒక దాసీగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. ఒక దాసుడిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. ఐగుప్తు దేశంలో పని చేసుకుంటూ బ్రతుకుతున్న జీవితంలో ఒక భయంకరమైన అవమానకర ముద్ర అతని మీద పడింది. అయిపోయింది నా జీవితం, ఈ అవమానం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనుకోలేదు. నన్ను పిలిచిన దేవుడిని నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయన నా జీవితంలో ఏది అనుమతించినా నా జీవితంలో ఉన్నతమైన పాఠాన్ని నేర్పిస్తాడు అని చెప్పి విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క యేసేపు ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున దేవుడు తన చిత్తంలో రోజు రానే వచ్చింది.
అక్కడ ఉన్నటువంటి ఫరో కల కన్నాడు. ఆ కలభావం ఎవరో కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో యోసేపు ఆ కలభావం చెబితే ఈ యొక్క ఫరో, ఏ ఫరో అయితే గనక ఈ యొక్క యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో పడవేస్తాడో ఆ ఫరో బయటికి తీసుకొచ్చి యోసేపుతో అంటాడు కదా, ఇదిగో దైవిక జ్ఞానం కలిగిన ఇతను లాంటి వాడు మన రాజ్యంలో ఎవ్వరు కూడా లేరు అని చెప్పి ఈ యొక్క యోసేపుకి ఎంత ఉన్నతమైన కృప ఇచ్చాడంటే 41వ అధ్యాయం ఉంటుంది కదండి, యోసేపుని ఉన్నతమైన ప్రధానిగా చేసి కేవలం నేను ప్రధాని మాత్రమే, కానీ ఈ రాజ్యాధికారం అంతా కూడా యోసేపు చేతిలో ఉంటుందని చెప్పి స్వయంగా ఫరోయే ప్రకటించినట్లుగా, స్వయంగా ఈ యొక్క ఫరోయే అక్కడ ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, 17 సంవత్సరాల వయసులో యోసేపు ఎంత అవమానపరచబడ్డాడు, ఎన్ని అవమానాలకు గురయ్యాడు, ఎన్ని నిందలకు గురయ్యాడు. అలాంటి యోసేపు జీవితాన్ని ఈ రోజున దేవాతి దేవుడు రెట్టింపు కాదు, కొన్ని 100 రెట్లు ఘనతని ప్రభు ఇచ్చాడు. ప్రపంచానికి ఆశీర్వాదకర బిడ్డగా దేవుడు యోసేపుని మార్చాడు. ఈ రోజున నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబాన్ని బట్టి అవమానపరచబడుతున్నావా? నువ్వు కలిగి ఉన్న పేదరికాన్ని బట్టి నీ బంధువులు నిన్ను దరిచేరనట్లేదా? నీకున్నటువంటి అపరాధ భావాన్ని బట్టి నువ్వు మారినా ఇప్పటికీ కూడా నిన్ను అలాగే ఒక చెడిపోయిన దానివి, ఒక చెడిపోయిన వాడివి అని చెప్పి నీ మీద ముద్ర వేసి నిన్ను గూర్చి చెడ్డగా మాట్లాడుతున్నారా? నువ్వు బాధపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో నీవు నేను ఆరాధిస్తున్న కృపగల దేవుడు మన నిందని తొలగించి, మన నిందకి ప్రతిగా రెట్టింపు ఘనతతో ఆయన మనల్ని నింపడానికి, నిలబెట్టడానికి ఆయన మాత్రమే సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, దావీదు ఒకనొక సందర్భంలో అన్నలకి ఆహారం ఇద్దామని వెళ్ళాడు. అన్నలకు ఆహారం ఇద్దామని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అన్నల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. భయంకర వాతావరణం కనిపిస్తుంటే ఏంటి ఇక్కడ జరుగుతుందంటే గనక, గొలియాత్ అనేటువంటి ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజల సవాలు విసురుతున్నాడు. ఎవరో కూడా రావట్లేదు, అందరూ భయపడుతున్నారు అని చెప్పి. అయితే ఈ యొక్క దావీదు అంటాడు, విశ్వాసాన్ని బట్టి నేను వెళ్ళి అతన్ని జయిస్తాను, నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తాను అన్నాడు. నిరీక్షణకు ఆధారం లేకున్నటువంటి పరిస్థితుల్లో సౌలుకి చెవిన ఈ మాట పడ్డాది. వెంటనే వాడిని పిలిపించండి అన్నారు. వచ్చాడు. అరే, నువ్వు చూస్తేనే చాలా చిన్నవాడివి, ఆడు చూస్తేనేమో బలాఢ్యుడు, నువ్వు ఎలా చంపగలుగుతావు, నువ్వు ఎవడం అంటే గనక, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఎలియాబు అని చెప్పి దావీదు యెష్షయి యొక్క పిల్లలు నీ దగ్గర ఉన్నారు కదా, వారిలో ఒక తమ్ముడు అన్నారు. వెంటనే ఎలియాబు అనేటువంటి ఈ యొక్క దావీదు పెద్దన్నయ్య వచ్చి దావీదుని అవమానపరుస్తాడు. ఏమిట్రా, నీకెంత పొగరు, నీకెంత గర్వం, నువ్వెంత గర్విష్ఠుడు కాబట్టి నేను తీసుకెళ్ళినానా? నాన్న ఆ గొర్రెల దగ్గర పడేశాడు. ఇంత గర్విష్ఠుడు కాబట్టి నిన్ను ఎవరో కూడా కుటుంబస్తులు ప్రేమించరు అని చెప్పి ఈ యొక్క దావీదును గద్దించడం మొదలుపెట్టాడు. కానీ దావీదు విశ్వాస వీరుడు కనుక నిరీక్షణ కోల్పోలేదు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలుపొందాడు, గొలియాతును చంపాడు. ఏ నోటుతో అయితే గనక అవమానపరిచారో అదే నోటుతో గనపరిచేట్లుగా ప్రభు చేశాడు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుకు 10,000 స్తుతులు అని చెప్పారు, సౌలుకి 1,000 స్తుతులు అని చెప్పారు. ఈ రకమైన ఘనత దేవుడిచ్చాడు దావీదుకి. ఇదే దావీదు 51వ కీర్తనలో మనం చూసినట్లయితే తాను చేసినటువంటి అపరాధాన్ని బట్టి, తాను చేసిన నరహత్యను బట్టి ఎంతగా కృంగిపోయాడంటే ప్రజలందరూ కూడా వాడు దుర్మార్గుడు అనుకుంటున్నారు, ప్రజలందరూ కూడా నరహంతుకుడు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు తను ప్రవక్త చెప్పిన మాటలకి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు విడుస్తూ నన్ను క్షమించిన ఆయన అని చెప్పి 51వ కీర్తనలో భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు దావీదుకి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటో తెలుసా? దావీదుకి దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఎలా హృదయానుసారుడయ్యాడు? ఎలా దేవుడు గణపరిచాడంటే అతడు కలిగి ఉన్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, రూతు 4వ అధ్యాయము 13-17 వరకు మనం చూసినట్లయితే రూతు యొక్క జీవన విధానం అక్కడ కనిపిస్తుంది. నయోమి యొక్క జీవన విధానం అక్కడ కనిపిస్తుంది. నయోమి తన జీవితంలో భర్తను కోల్పోయింది. 10 సంవత్సరాల తర్వాత 2 కొడుకులను కోల్పోయింది. తన బ్రతుకుల్లో మంచి రోజులు చూస్తానని, అవమానం తొలగించబడుతుంది తను అనుకోలేదు. ఊరు వెళ్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మీ ఆయన్ని చంపుకున్నావంట కదా,
మీ యొక్క పిల్లలు చచ్చిపోరంట కదా అని చెప్పి అవమానకరమైన పరిస్థితి. సర్వం కోల్పోయింది, మారాగా మార్చబడింది. ఇలాంటి పరిస్థితుల్లో రూతు, నయోమి ఇద్దరు కూడా విధవరాళ్ళే. కానీ కృపగల దేవుడు వాళ్ళ అవమానాన్ని కొట్టివేస్తాడు, వాళ్ళ నిందను కొట్టివేస్తాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అందరికి వచ్చి 7 కుమారుల కంటే నీ కోడలు నీకు ఎక్కువ కాదా? ఇశ్రాయేలీయుల్లో నీకు బంధువులు లేకుండా చేసిన యెహోవా స్తుతినందును గాక అని చెప్పి నీ అవమానాన్ని దేవుడు కొట్టివేశాడు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు. నీవు ఈ ఊర్లో అడుగుపెట్టినప్పుడు మీ ఇద్దరి యొక్క విధవరానుల యొక్క పరిస్థితిని చూసి వీళ్ళు ఏం బాగుపడతారు, వీళ్ళ జీవితం ఏం బాగుపడుతుంది, వీళ్ళకి మగ దిక్కు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు అని అందరూ కూడా హేళన చేస్తారు. అందరూ కూడా కన్నీరు పెట్టేటట్లుగా మాట్లాడారు. అందరూ కూడా గుచ్చి నీ కొడుకులు ఎలా చచ్చిపోయారు అంటున్నారు, నీ భర్త ఎలా చచ్చిపోయాడని చెప్పి వాదార్చవలసిన బదులుగా నన్ను నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కృంగతీస్తున్నారు అని నయోమి బాధపడింది, రూతు బాధపడింది. దేవుని మహాకృప ఈ రోజున రూతుకి, నయోమికి దేవుడు ఎంత కృపిచ్చాడో ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి ఎవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ కూడా రూతుని, నయోమిని పొగిడేటట్లుగా చేస్తాడు. అవమానం రెట్టింపు ఘనతగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే యాకోబు కనిపిస్తాడు. యాకోబు వాళ్ళ బామ్మర్దుల ద్వారా అవమానం. ఇది కూడా బాధ ఉంటుంది మనకి. మనం డెవలప్ అయితే కనుక ఎవరి పోరు ఎక్కువ ఉంటుంది? మన బంధువుల పోరు ఎక్కువ ఉంటుంది, అవునా కాదండి? లాబాను యొక్క పిల్లలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అరే యాకోబు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, ఆడు గొప్పగా డెవలప్ అయిపోతున్నాడు, ఆడు ఊరికనే డెవలప్ అయిపోవట్లేదు, మన నాన్న దగ్గర ఏదో మస్కా కొట్టి నాన్న దగ్గర ఏదో ఆస్తిని దొంగిలించేసి డెవలప్ అయిపోతున్నాడు అని చెప్పి అవమానకరంగా మాట్లాడారు. అప్పుడు ఈ యొక్క యాకోబుకు అర్థమైంది, ఇక్కడ ఉంటే మనుషుల ద్వారా డెవలప్ అయ్యాను అంటారు, కాబట్టి దేవుని కృప కావాలని చెప్పేసి ఆ ప్రాంతం విడిచిపెట్టి తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు. ప్రైజ్ హల్లెలూయా. రైట్. ఈ రోజున ఈ లోకంలో మనుషుల్ని ఆధారంగా చేసుకుంటే, మనుషుల మీద ఆధారపడి ఉంటే వాళ్ళు ఎప్పుడు నేను అవమానపరుస్తారు. నువ్వెప్పుడు కూడా నీ డెవలప్మెంట్కి మేమే కారణమైనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ఇంటికి రావాలి, మన స్వజనుల ఇంటికి రావాలి, దేవుని గణపరిచేటట్లుగా ప్రభు సన్నిధికి రావాలని యాకోబు యొక్క జీవితం మనకు చెప్తూ ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా. ఒక యథార్థమైన సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క మీకు అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తే. ఫిబ్రవరి 11 1847వ సంవత్సరం అమెరికా దేశంలో జన్మించాడు ఒక బాబు. తనకి స్కూల్ వయసు వచ్చినప్పుడు తన తల్లి ఆ బాబుని స్కూల్ పంపించింది. అందరి పిల్లలకి చక్కగా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు, చక్కగా చదువుగలుగుతున్నారు. కానీ ఈ బాబు మాత్రం ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నాడు. టీచర్ ఏం చెప్పినా కానీ స్పందించట్లేదు. టీచర్ బహుశా ఒక 1 రోజుల పాటు 2 నెలల పాటు చూసిందేమో. ఆ తర్వాత ఈ యొక్క టీచర్ ఒక లెటర్ రాసింది. అరే బాబు, ఈ లెటర్ ఇస్తాను, మీ అమ్మకి ఎవరై ఈ లెటర్ అని చెప్పింది. లెటర్ రాసింది. ఆ లెటర్ పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ లెటర్ చదువుతూ ఏడుస్తూ ఉంది. కన్నీరు మున్నీరయ్యేటట్లుగా బాబు కలిగిన అవమానాన్ని బట్టి, తనకు కలిగిన అవమానాన్ని బట్టి ఏడుస్తూ ఉంది. అయితే ఆమెకు ఒక నిరీక్షణ, దేవా, ఏ స్థలంలో నా కొడుకు అవమానపరచబడ్డాడో, ఏ స్కూల్లో నా కొడుకు అవమానపరచబడ్డాడో అదే ప్రాంతంలో కాదు, నా కొడుకు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చడానికి నువ్వు సమర్థుడు, నా కొడుకుకి జ్ఞానమిచ్చేవాడు నీవే, నా కొడుకుని గొప్ప జీనియస్గా, గొప్ప మేధావిగా చేసేది నీవే అని చెప్పి యెహోవా జ్ఞానమిచ్చేవాడని చెప్పేసి కళ్ళు తుడుచుకొని బాబుతో చెప్పింది. మమ్మీ, ఆ లెటర్లో ఏముంది, ఎందుకు ఏడుస్తున్నావు, గట్టిగా చదువు అన్నాడు. ఆ తల్లి దాన్ని మార్చి చదివింది. ప్రియమైనటువంటి ఈ థామస్ ఆల్వా ఎడిసన్ తల్లికి రాయినది ఏమనగాని చెప్పి చదవడం మొదలుపెట్టి, అమ్మ, మీ బాబు చాలా గొప్ప జ్ఞానవంతుడు, మాకున్నటువంటి స్టాఫ్, మాకున్న టీచర్లు ఎవరో కూడా మీ కొడుకుకి అంత గొప్పగా జ్ఞానాన్ని బోధించలేకపోతున్నారు, కాబట్టి మీ బాబుని మా స్కూల్లో పంపించకుండా ఇంకా గొప్ప స్కూల్లో పంపించండి అని ఇందులో రాస్తుందరు అని చెప్పేసి వెంటనే మడత పెట్టేసి దాన్ని తీసుకెళ్ళిపోయి డైరీలో దాచిపెట్టేసింది. ఆ రోజు నుంచి కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుని బాబుకి అన్నీ నేర్పించడం మొదలుపెట్టింది.
అన్నీ నేర్పించడం మొదలుపెట్టింది. చాలా చక్కగా బాబు ఎదుగుతూ ఉన్నాడు. తల్లి ద్వారా జ్ఞానం పొందుకుంటా ఉన్నాడు. ఇంచుమించు కేవలం 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన ఒక గొప్ప టెలిగ్రాఫ్ ఆపరేటర్ అయిపోయాడు. అంతేకాకుండా ఈ రోజున ప్రపంచానికి వెలుగును అందించిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి ప్రపంచమంతా కూడా చీకట్లో ఉంటే వెలుగుని నింపేటట్లుగా బల్బును తయారు చేసిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఆవిష్కరణలు ఇంచుమించుగా 1300 ఆవిష్కరణలు, పేటెంట్ అంటారండి, ఆయన మాత్రమే సాధ్యం. ఆయనకి మాత్రమే దాని మీద అధికారం ఉంటుంది. ఒక చక్కని బల్బులే కాదండి, ఈ రోజున ఆధునిక ప్రపంచంలో వాడేటువంటి అనేకమైన వస్తువులకి ఆయన నాంది పలికినటువంటి గొప్ప సైంటిస్ట్. ఈరోజు మనం మాట్లాడే ఈ మాటలు ఆ సెల్ ఫోన్లో రికార్డ్ అవుతున్నాయంటే ఆ రోజు ఆయన ఆవిష్కరణ అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు మనం చూడవచ్చు, సిమెంట్ కావచ్చు, విద్యుత్ స్టేషన్లు కావచ్చు, టెలిస్కోప్ కావచ్చు, రబ్బర్లు కావచ్చు, మైనింగ్ పరిచర్య కావచ్చు, మనం వాడే బ్యాటరీలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆజ్యం పోసినటువంటి గొప్ప సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన చక్కగా వర్ధిల్లుతూ ఉంటే, డెవలప్ అవుతున్న టైంలో తల్లిగారు కన్నుమూశారు. తల్లి కన్నుమూసిన తర్వాత ఆమె ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్ళి అవన్నీ కూడా సర్దుతూ ఉంటుంటే ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ తెరిచి చూస్తే ఆ డైరీలో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ చదివాడు. లెటర్లో ఏముందో తెలుసా? అమ్మా, మీ కొడుకు ఒక మానసికమైనటువంటి అంగవైకల్యం కలిగినవాడు. మేము ఒకటి చెప్తుంటే వాడు ఒకటి చెప్తున్నాడు. వాడి చదువు చెప్పడం మా వల్ల కాదు, వాడిని బాగు చేయడం మా వల్ల కాదు. దయచేసి ఎలాంటి వాడు మా యొక్క స్కూల్లో ఉంటే మాకు చెడ్డ పేరు, కాబట్టి ఈ బాబుని రేపటి నుంచి స్కూల్కి పంపించొద్దు అని చెప్పి ఆ లెటర్లో రాస్తుంది. భయంకరంగా ఏడ్చాడు. అమ్మా, ఈ లెటర్లో ఉన్నటువంటి నిజాన్ని దాచిపెట్టి నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీయడానికి నువ్వెంత గొప్ప జ్ఞానముతో వ్యవహరించావునా అమ్మా. మదర్ మేక్స్ ద జీనియస్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పేరు ఈమెకు ఉంది. ఈమె అంతగా కొడుకుని ఇన్స్పిరేషన్ చేసి, కొడుకుని నిందించకుండా, కొడుకుని బాధ పెట్టకుండా, కొడుకుని కృంగదీయకుండా ఆమె దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఆ యొక్క కుమారుణ్ణి గొప్ప వ్యక్తిగా మార్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజున ఈ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు అమెరికా దేశంలో ఆయనకి ఏ విధంగా నివాళులర్పించారో తెలుసండి? అందరిలో ఉన్నటువంటి లైట్లన్నీ ఆర్పేసి ఆయనకి నివాళులర్పించారంటండి. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మార్చాడు. అవమానాన్ని కొట్టివేసి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకవేళ ఈ రోజున మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదని మీరు నిందించొద్దు. సరిగ్గా చదువు అవ్వట్లేదని చెప్పి వారిని అవమానకరంగా వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వీళ్ళు ఎలా చదువుతున్నారని చెప్పి వాళ్ళతో పోల్చి మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. మీ పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో, మీ పిల్లల పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏంటో ఈ యొక్క నాన్సీ అనేటువంటి ఈ యొక్క తల్లి ప్రభు పాదాలు పట్టుకుని నా కొడుకు యొక్క అవమానాన్ని, నిందని ప్రతిగా రెట్టింపు ఘనత దయచే ప్రభు అని ప్రార్థించినట్లుగా మన పిల్లల కొరకు ప్రార్థించే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక విలువైన మాటను చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడిన మాట: నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఉపకారము చేయడానికి ఎవడైనా మిగిలి ఉన్నాడని చెప్పి దావీదు రాజు అయిన తర్వాత యోనాతానుతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణ సంబంధాన్ని బట్టి, స్నేహ సంబంధాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా యోనాతాను బట్టి అతనికి మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి అని చెప్పి ఎంక్వైరీ ప్రారంభించాడు. అప్పుడు వారందరూ కూడా వెతికి అయ్యా, ఈ ప్రాంతంలో షీబా అనేటువంటి ఒక పనివాడి దగ్గర
యోనాతాను కుమారుడైనటువంటి మెఫీషోబెతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టుకతోనే 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడు శత్రువు చేత తరమబడుతున్నప్పుడు దాది పడేసేసింది. 2 కాళ్ళు కూడా ఇరిగిపోయి వాడు లేచి నిలవలేబడలేని పరిస్థితి. వాడు ఎక్కడున్నాడని దావీదు అడిగాడు. షేబా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడన్నాడు. మాకీరు ఇంటి దగ్గర ఉన్నాడని అతనికి తెలిసింది. వెంటనే అతను తీసుకురండి అన్నారు. దావీదు ఆజ్ఞాపించినట్లుగానే మెఫీషోబెతుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతడు ఎలా ఉన్నాడో తెలుసండి, ఒక అనాథగా బ్రతుకుతున్నాడు. కుంటివాడు కాబట్టి వాళ్ళు పెడితే తింటున్నాడు, లేకపోతే పస్తుంటున్నాడు. చిరిగిపోయిన గడ్డం, మాసిపోయిన వస్త్రాలు. వెంటనే దావీదు అన్నాడు, అతనికి ఉన్నటువంటి వస్త్రాలు మార్చండి, అతనికి చక్కగా క్రాప్ చేయండి అని చెప్పి అతను తయారు చేసి తీసుకొచ్చి, నాయనా మెఫీషోబెతు, మీ నాన్న నేను చాలా ప్రాణ స్నేహితులము. మీ నాన్నను బట్టి నీకు ఉపకారం చేయాలని ఆశపడుతున్నాను. నువ్వు బ్రతికినంత కాలం అంతా కూడా నా భోజనపు బల్ల దగ్గర మాత్రం కూర్చుని భోంచేయాలి. నీవు నాకు కొడుకు లాంటి వాడివి, నేను నిన్ను కొడుకులా భావిస్తున్నాను. నువ్వు భయపడకుండా నిర్భయంగా వచ్చి నా భోజన బల్ల దగ్గర భోంచేయాలి అని చెప్పాడు. అప్పుడు మెఫీషోబెతు, ఎంత అవమానకరం పరిస్థితి నా బ్రతుకు, వీళ్ళ తాత చేసిన పాపాన్ని బట్టి వీడికి శిక్ష పడింది, వీళ్ళ బ్రతుకంతా కూడా ఎలాగా దారుణంగా తయారైంది. రాకుమారుడైనటువంటి యొక్క మెఫీషోబెతు ఈ రోజున ఒక అనాథగా బ్రతుకుతున్నాడు అని చెప్పి నన్ను గూర్చి అందరూ అవమానకరంగా మాట్లాడారు, నా కుటుంబాన్ని గూర్చి అందరూ అవమానకరంగా మాట్లాడారు. నిజంగా ఉపకారం చేయడానికి అనర్హులమైనటువంటి మా కుటుంబం పట్ల, చచ్చిన కుక్క లాంటి నా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపించిన నాకు మీ రుణాన్ని ఏ విధంగా తీర్చగలదును అని చెప్పి దావీదుకి మెఫీషోబెతు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు మెఫీషోబెతు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రాకుమారుడుగా మార్చబడ్డాడు. అవమానం కొట్టివేయబడింది, నింద కొట్టివేయబడింది. ఈ రోజున రాజులు భోంచేసేటువంటి చోట మెఫీషోబెతు భోంచేస్తూ ఉంటున్నాడు. రోజులు గడుస్తూ ఉంటున్నాయి. దావీదుకు ఒక శ్రమ వచ్చింది, దావీదుకు కష్టం వచ్చింది. దావీదు తన యొక్క సొంత కొడుకైనటువంటి అబ్షాలోము ద్వారా తరమబడుతున్నాడు. ఊరిని విడిచిపెట్టి పారిపోయాడు. ఊరిని విడిచిపెట్టి పారిపోతే షేబా అనేవాడికి మెఫీషోబెతు, ఈ మాటలన్నీ కూడా 16వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. అయితే మెఫీషోబెతు అంటాడు, అయ్యా నా యజమానుడు నాకెంతో ప్రేమ చూపించినవాడు, నా పట్ల జాలి చూపించిన యజమానుడు నా మీద ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, ఆకలితో ఉంటాడు. కాబట్టి మనకి ఉన్నటువంటి దావీదు ఇంకేం చేశాడో తెలుసండి, సౌలు యొక్క భూభాగం అంతటిని కూడా తిరిగి ఎవరికి అప్పగించాడు? మెఫీషోబెతుకి అప్పగించాడు. అంటే కోల్పోయిన ఆస్తి అంతా కూడా తిరిగి దావీదు మెఫీషోబెతుకి ఇప్పించాడు. కాబట్టి మనకు చాలా ఆస్తి ఉంది కదా, మనం వెళ్ళి కొన్ని ఆహార పదార్థాలు దావీదు తిన్నాడో లేడో పాపం తీసుకువెళ్ళి ఇద్దామని చెప్పి, నేను కూడా వస్తానని చెప్పి ఈ యొక్క మెఫీషోబెతు తన పనివాడని షేబాకు చెప్తాడు. సరే అని చెప్పి ఆహార పదార్థాలన్నీ కూడా ఒక గాడిద మీద పెట్టి వెళ్దాం అనుకునే సమయానికి మెఫీషోబెతుని పక్కకి గెంటి వేసి పక్కకి వచ్చాబెట్టేసి ఈ యొక్క షేబా అనేవాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే పేరు ప్రఖ్యాతల కోసం. దావీదు దగ్గరికి వెళ్తే దావీదుకి అప్పగించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా చూసి, ఆకలితో ఉన్న నాకు ఇంత సహాయం చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు షేబాతో. షేబా అనేవాడు దావీదు అడుగుతాడు, ఏడి నీ యజమానుడు ఏడి? మెఫీషోబెతు రాలేదేంటి నన్ను చూడడానికి అంటే, అయ్యా ఎంత అబద్ధాలు చెప్తాడో చూడండి. అయ్యా నేను రమ్మని అడిగాను మెఫీషోబెతుని, కానీ మెఫీషోబెతు యొక్క మనసు మంచిది కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, నీవు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగిస్తాము, నీవు మా మీద రాజుగా ఉండాలని చెప్పి, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అతని రాజుగా చేస్తారేమటువంటి ఒక స్వార్థముతో, ఒక అసూయతో నిన్ను చూడడానికి మెఫీషోబెతు రాలేదయ్యా, నేను పిలిచినా కానీ నేను బ్రతిమాలినా కానీ రానన్నాడు అని అబద్ధం చెప్తాడు. దావీదు కోపం వచ్చేస్తాడు. దావీదు కోపం వచ్చేసి, నేను ఎంత ప్రేమించాను వాడిని, ఈ రోజున రానంటాడని చెప్పేసి వెంటనే ఆవేశంతో దావీదు ఏం చేస్తాడంటే తనకున్న
సౌలు యొక్క ఆస్తి అంతా కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పి షేబాకి ఇచ్చేస్తాడు. రోజులు గడుస్తున్నాయి. దావీదు మరలా తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత దావీదుని కలుసుకోవడానికి 19వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుని కలుసుకోవడానికి మెఫీషెబెతు వస్తాడు. మెఫీషెబెతు వస్తే, మెఫీషెబెతు ఇప్పుడు వచ్చావేంటి, మొన్న నీతో నన్ను చూడడానికి రమ్మంటే, షేబాతో రమ్మంటే రానన్నావంట అని చెప్పి అంటాడు. నీతి గలవాడు కాబట్టి, కృంతాభావం గలవాడు కాబట్టి మెఫీషెబెతు, అయ్యా నీవు దైవ జ్ఞానం గలవాడివి, ఏది మంచో ఏది చెడో నీకన్నీ తెలుసు. వాస్తవంగా షేబా అనేవాడిని ఆ విధంగా ఆహార పదార్థాలు తీసుకెళ్దామని సిద్ధపరిచింది నేను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. అవన్నీ కూడా నేను ఇప్పుడు అడగడానికి రాలేదు. నీవు రాజ్యానికి తిరిగి వచ్చావు, నాకు అదే చాలు. నువ్వు వెళ్ళిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను క్షౌరం చేయించుకోలేదు, గడ్డం గీసుకోలేదు, బట్టలు మార్చుకోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, చేతులు కడుక్కోలేదు, స్నానం చేయలేదు. నీ కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నానంటాడు. అప్పుడు దావీదు దగ్గరికి వచ్చి, మరి నీ ఆస్తి అంతా కూడా షేబాకి ఇచ్చేసానంటే, ఏముందయ్యా నాకు ఆస్తి ఎందుకు, నువ్వుంటే నాకు చాలు. నాకు ఆస్తి అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలు. నీ నా కళ్ళ ఎదుట నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తాను. కొంచెం ముద్ద పెట్టి నన్ను పోషిస్తే చాలు. ఆస్తిపాస్తుల కోసం నీ దగ్గరికి రాలేదు, ఆస్తిపాస్తులు పొందుకోవడం కోసం నీ దగ్గర రాలేదు. నీ ముఖ దర్శనం నాకు సరిపోద్ది, నువ్వుంటే నాకు సరిపోద్ది అని చెప్పి ఈ యొక్క మెఫీషెబెతు దావీదుతో మాట్లాడుతున్న మాటను చూసి దావీదు ఆశ్చర్యపోయాడండి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రేమిట్లారా, ఈ వర్తమానం చాలాసార్లు నేను చెప్పాను మెఫీషెబెతు గురించి, కానీ రాత్రి ఈ వర్తమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే ఈ రోజున దేవునికి కావలసిన వాళ్ళు నువ్వు నాకేమిస్తే, దేవుడు నాకు అదిస్తే, దేవుడు నాకు ఇదిస్తే ఆయన వద్దకు వస్తానన్న వాళ్ళ కంటే, దేవా నీ ముఖ దర్శనం నాకు చాలు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాదిగా మిగిలిన ఆప్తులందరూ దూరం అయిపోయినా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పి ఇలాంటి మెఫీషెబెతు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన విశ్వాసులుగా మనం అందరం మారడానికి దేవుడు కృప చూపించునుగాక. సౌలు కుమారుడైనటువంటి మెఫీషెబెతు, మనవడైనటువంటి మెఫీషెబెతు అంటున్నాడు, నాకు ఆస్తి పోయినా పర్వాలేదు, నీ ముఖ దర్శనం చాలు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రేమకు నోచుకోలేక రాకుమార్తెవైన నీవు దేవునికి అవిధేయుడిగా బ్రతికిన కారణాన్ని బట్టి నీ కుటుంబంతో కూడా చల్లా చెదర చేయబడినప్పుడు ఆ కృపగల దేవుని నిన్ను ప్రేమించి ఈ యొక్క దేవుని యొక్క బలలో పాలు పంచుకునే అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చి ఇక్కడ నిన్ను నన్ను కూడా ఒక చక్కని బిడ్డగా స్వీకరించబడిన నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒకవేళ బయటికి వెళ్ళిపోయి, ఒకవేళ ఈ యొక్క దేవుణ్ణి వద్దు, నాకు దేవుడు అది ఇవ్వలేదు అని చెప్పి అలిగి వెళ్ళిపోవద్దు. దేవుని యొక్క బంగారు పాదముల దగ్గర ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ బ్రతికితే నాకు చాలు అని చెప్పి మెఫీషెబెతు లాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి ఇవ్వాలి. మెఫీషెబెతు ఏం కావాలని కోరుకున్నాడంటే, రాజు కావాలని కోరుకున్నాడు, రాజు యొక్క ముఖ దర్శనం కావాలని కోరుకున్నాడు. ఇలాంటి వ్యక్తులుగా మనం అందరము కూడా, నీవే కావాలి యేసయ్యా, నీ ప్రేమే కావాలి యేసయ్యా, నీ శాశ్వతమైన చూపే నాకు కావాలి, నీవు నిత్య జీవాన్ని నడిపించే ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం నాకు కావాలని చెప్పి మనమందరము కూడా అటువంటి విశ్వాసులుగా మారడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుని చిత్తమై దేవుని రాకడ ఆలస్యమైతే మనకు అవమానం కొట్టివేయబడాలంటే మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేశాడు, వాళ్ళిద్దరు ప్రార్థనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మన అందరినీ కూడా దీవించునుగాక. ఆమెను అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి.
మా అవమానను కొట్టివేసి రెట్టింపు ఘనతనిస్తానన్నావు తండ్రి. మెఫీబోషెతు యొక్క అవమానం కొట్టివేసి రెట్టింపు ఘనతనిచ్చి రాజు భోజనం చేసే అవకాశం ఇచ్చావు తండ్రి. మేము కూడా మాకు అవమానం కొట్టివేసి అనర్హులు మమ్మల్ని ప్రేమించి చచ్చిన కుక్క లాంటి వారు మమ్మల్ని ప్రేమించి ఈ రోజున నీ బలలో పాలు పంచుకునే కృప మాకు ఇస్తున్నారు. ఏమిచ్చినా తీర్చుకోలేము తండ్రి. నీవిచ్చిన ఈ కృపని ఆధారంగా చేసుకొని జీవితకాలం అంతా కూడా నీ ముఖ దర్శనం కొరకు మేము ఎదురు చూసే గొప్ప భాగ్యమును మాకు ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.